ఇంకొన్ని రోజులైతే పెళ్లి అనంగనో రేపు పొద్దుగాల పెళ్లి అవుతుంది అనంగనో ఆ పెళ్లి చేసుకున్నాడు ఇష్టం లేక పారిపోయే పిల్లగాళ్ళను మస్తు మందిని చూసినాను లోకం మీద. అయితే గా బీహార్ రాష్ట్రంలో మొన్న లేచిపోయిన ఒక జంట ముచ్చట్నే చాలా గమ్మత్ అనిపించబట్టింది. ఇంకొక నెల రోజులైతే పెళ్లి ఉందనంగా ఇద్దరికిద్దరు లేచిపోయారట. అంటే ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు లేచిపోవడు కాదుల్లో, వాళ్ళిద్దరే లేచిపోయి లగ్గం చేసుకున్నారట. గమ్మతున్నదిలే ముచ్చట. ఈ బీహార్ రాష్ట్రంలో పెళ్లిల వార్తలు చెడగమ్మతుంటాయి. ఇష్టం లేకున్నా పిల్లగాన్ని ఎత్తుకపోయి పెళ్లి చేసుడు, బిడ్డతోని పెళ్లి ఫిక్స్ చేసి కాబోయే అల్లుతోటి అత్తలేసిపోవడు, ఈ గిసొంటి వార్తలే షాకిస్తున్నాయంటే లేటెస్ట్ గా ఇంకో చిత్రమైన పెళ్లి ముచ్చట వచ్చింది. ఇంకో నెల రోజుల్లా అంటే మే 9వ తారీఖు నాడే ఈ ఇద్దరు పెళ్లి ఉందట. కానీ ఉడికేదాకా ఉండి చల్లారేదాకా ఆగలేదన్నట్టు కాబోయే పెళ్ళానే లేపకపోయి గుళ్ళ పెళ్లి చేసుకుంది ఈ పిల్లగాడు మొన్న. పిల్లగాని పేరు అజిత్, పిల్ల పేరు అంజలట. బీహార్ రాష్ట్రం జాముయి జిల్లాలో ఉండే వీళ్ళిద్దరికి పెద్దలు పెళ్లి కుదిరిచ్చిర్రు. ఇక వాళ్ళేమో పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. ఇక ఇటు పిల్ల నెంబర్ పిల్లగాడు, పిల్లగాడి నెంబర్ పిల్ల ఇచ్చిపుచ్చుకొని ముచ్చట్లలో నిండా మునిగిర్రు. ఇంకేముంది, నువ్వక్కడుంటే నేనిక్కడుంటే పానం విలవిల అని ఎన్ని మాటల పాటేసుకున్నారో గాని ఆత్రం కొట్టుకపోయినట్టు మొన్న చెప్ప పెట్టకుండా పిల్లని తీసుకుపోయి గుళ్ళ పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యింది పిల్లగాడు. ఇటు పిల్ల కానొత్తలేదు, అటు పిల్లగాడు కానొత్తలేడని ఇద్దరికి ఫోన్ చేసి అడిగితే మేము పెళ్లి చేసుకుంటున్నాం అని ఒక్క తీరుగా చెప్పిరట. అరే అదేంద్రా వారి, ఇంకో నెల అయితే మేమే పెళ్లి చేస్తాం కదా, ఇంతలో ఏం కొట్టుకపోతుందిరా అని ఇటు పిల్లగానోళ్ళు. ఏమే పోరి, పిల్లగాడు రమ్మనగానే పోతందుకు నీకు కూడా బుద్ధి లేదా అని, వాడంటే మగ పిల్లగాడు నీ బుద్ధి ఎట్టిపోయిందే అని పిల్లోలు తిట్టినా ఏం లేదట. మేము ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నాం, మీరు గుడికాడికి వస్తే రాన్రి లేకుంటే ఊకోర్రి అని అల్టిమేటం ఇచ్చేసిరట. ఇక మెడగబడ్డ పాము కరవక తప్పదన్నట్టు పెళ్లి సోకుల పడ్డ వీళ్ళిద్దరు ఆగేటట్టు లేరని ఆయనత పెద్దోళ్ళ దగ్గరుండి లగ్గం కానిచ్చి అచ్చింతలేసి దీవెనార్థాలు ఇచ్చిర్రు. ఇక ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా పాపం నరకానికి పోయేతందుకు కూడా గింత ఉరికిలాడటోని వీణ్ణే చూస్తున్నాం అని కొందరు, పులిబోన్ల దూరేతందుకు గింత తొందరైంది పోయా నీకు అని ఇంకొందరు, నెల రోజుల ముందే పెళ్లి చేసుకున్న నీకు ఈ నెల రోజుల ఇలువేందో తర్వాత తెలుస్తుందని తట్టు తాకితే గానీ అనుభవం రాదని ఇట్లా ఓ శితం సెటైర్లు ఎత్తున్నారు ఈ పిల్లగాని మీద నెటిజన్లు అయితే.